ఉత్తర తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో చేగుంట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గర రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మండల పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలుగాని హామీలను ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అబద్దాలు ప్రచారం చేయడం వల్లనే ఈ రోజు ఉత్తర తెలంగాణలోని 13 జిల్లాల ప్రజలు 33 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో 6 ఎంపీ స్థానాల్లో 277 మండలాల్లో బీజేపీకి స్పష్టంగా ఓట్లు వేసి కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని, పట్టభద్రుల స్థానాన్ని బీజేపీకి కట్టబెట్టారన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ సందర్భంగా గాంధీ చౌరాస్తాలోని టపాకాయలను కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతల భూపాల్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం గణేష్ రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులు భిక్షపతి, విహెచ్పి ఖండ్ ప్రముఖ్ సురేష్, టెలికాం మెంబర్ బాలచందర్, నాగరాజ్, మండల ఉపాధ్యక్షులు సాయిబాబా, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, సీనియర్ నాయకులు హరిశంకర్, వేణు తదితరులు పాల్గొన్నారు. సృష్టించింది మన తెలంగాణ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలలో మెదక్ జిల్లాలో నిరూపించారు. రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో పక్కా భారతీయ జనతా పార్టీ జెండా పాతాం, ఎగరేస్తాం. ఆ ఉద్దేశంతో పట్టభద్రుల ఈరోజు రిజల్ట్ ఏదైతే చూపించారో రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుందని తెలియజేస్తున్నాం. నిన్న వచ్చిన ఎలక్షన్స్ రిజల్ట్ను చూసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టినట్టయింది. 33 జిల్లాల్లో 277 మండలాల్లో 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వీళ్ళు స్పష్టంగా మన ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ స్పష్టంగా నిర్ణయం తీసుకొని బీజేపీ కొట్టేసినందుకు ప్రతి ఓటర్ మహాశయానికి ధన్యవాదాలు. అలాగే వీళ్ళకు అలవి కానీ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు 3000 పెన్షన్ అన్నారు, ఆసరా అన్నారు, సైకిల్ అన్నారు, ట్రైసైకిల్ అన్నారు, అన్ని హామీలు కూడా తుంగలో దొక్కి ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటా వచ్చి ముందుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి దమ్ముంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. వాళ్ళకి దమ్ముంటే ఇప్పుడు ధైర్యంగా ఇప్పుడు ముందుకొచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అంటున్నాను, తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎలక్షన్లో గెలుపొందినటువంటి అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉపాధ్యాయులు కానీ పట్టభద్రులు కానీ బీజేపీ అభ్యర్థులను గెలిపించినందుకు వారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఒక పెద్ద నాయకుడు, పేరు మోసిన నాయకుడు బీజేపీ ఏడుందాయా అని చెప్పి ఎద్దేవా చేస్తున్నాడు. ఈరోజు బీజేపీ ఎక్కడుందనేది ఉద్యోగస్తుల రూపంలో కానీ పట్టభద్రులు చదువుకున్న పట్టభద్రుల రూపంలో కానీ ఈరోజు తెలంగాణకు బీజేపీ అంటే ఇక్కడ ఉన్నది. ఎక్కడ తెలంగాణ ఉద్యమం గడ్డ ఏదైతే ఉందో మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ఉద్యమ గడ్డలో కూడా బీజేపీని నిలబెట్టి నీకు ఒక రాజకీయ నాయకునికి వంకర మాటలు మాట్లాడుతున్న, వంకర పోతున్న నాయకుడా ఈరోజు బీజేపీ ఎక్కడుందో నీకు తెలియజేసిరు. కాబట్టి నువ్వు ఒక పెద్దరికం వచ్చినప్పుడు తెలంగాణలో ఒక పెద్ద తలకాయ అయినందుకు మంచి మర్యాద చేసి మాట్లాడితే ప్రజలు కానీ ఇటు నాయకులు కానీ నేను గౌరవిస్తారు. ఈరోజు నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా అభ్యర్థులు నిలబెట్టకుండా ఒక మూలన వండుకొని ఈగెళ్తాడు ఏడెళ్తావు, ఎట్లా వెళ్తావు, కట్టే చేతులు లేదా ఇలా నీకు ఫామ్ హౌస్లో వండుకొని ఈగెళ్తాడు చూడు. నువ్వు వెళ్ళలేవు, యుద్ధం చేయలేవు, తెలంగాణ పరిపాలించలేవు. ఇప్పటికైనా రిటైర్మెంట్ తీసుకొని మూల కూర్చుంటే అందరూ ప్రజలు కూడా వచ్చిన పేరును మంచిగా నిలబెట్టుకొని గౌరవప్రదంగా ఉంటామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన నాయకుడు గల్లీలో ఏం చేస్తాడే అన్నావు. ఢిల్లీకి వెళ్ళి నిలబెట్టిన అభ్యర్థి భారత్ మాతాకి. నిన్న జరిగినటువంటి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మేధావులు, గ్రాడ్యుయేట్స్ అందరూ ముక్త కంఠంతో ఒకే తాటిపైకి వచ్చి వారు వన్ సైడ్ అన్నట్టు ఇద్దరిని బీజేపీ అభ్యర్థులను, ఒకరిని మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి, ఒకరిని రెండవ ప్రాధాన్యత ఓట్లతోటి గెలిపించిన మేధావులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్పు ఎక్కడుంది అంటే ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రగాఢమైన విశ్వాసంతో దేశ ప్రజలందరూ ఒక ఆలోచనకు వచ్చింది. దేశ భద్రత కానీ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడవాలి అనుకున్నప్పుడు ఒక నరేంద్ర మోదీతో సాధ్యమనే కోణంలో ఆలోచించి ఇవాళ బీజేపీ లేదని అంటున్న వారికి కర్రు కాల్చి వాదపెట్టిన చందంగా ఈరోజు
జరుగుతున్న ఫలితాలు నిరూపిస్తున్నాయి. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మనము చాలామంది ఎంపీలను బీజేపీ గెలిపించుకున్నాం. ఎంతమంది ఎన్ని పార్టీలు వచ్చి విపరీతమైన డబ్బులు వేలకు వేలు ఇంటికి 10,000 20,000 చొప్పున పంచినప్పటికి కూడా మరి ₹1 పంచకున్న భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోదీ మీద అభిమానంతో భారీ మెజార్టీతోటి మన ఎంపీలను గెలిపించుకున్న సందర్భం మనము ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో కూడా మరి భారీ మెజార్టీతోటి ప్రజలు గెలిపించినట్టే రాబోయే తరంలో బీజేపీతే రాజ్యము రామరాజ్యము ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సాధ్యమవుతుందని ప్రజలు గ్రహించారు కనుక ఈరోజు ఒక మార్పు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో వస్తుంది. రానున్న రోజుల్లో బీజేపీ పక్కా ఈ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారనడానికి వేరే సందేహం లేదు. ఈ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రజల్లో విఫలమైనవి. ప్రజా పరిపాలన చేతగాక గ్రూపు తగాదాలతోటి ప్రజలను వంచి మరి నట్టేట ముంచుతున్నారు. ఓట్లు వేసిన వారికి మరి మొండి చేయి చూపెట్టి ప్రజలను రాష్ట్రాలను అధోగతి పాలు చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోదీ మీద విశ్వాసంతో ఉన్న ప్రజలందరూ రేపు రానున్న రోజుల్లో మంచి గుణపాఠం చెప్పి ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీజేపీ కైవసం చేసుకుంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నారు.